పెద్దలు వెంకటయ్య గారు, ఎమ్మెల్సీ ఏవేన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీలు రామచంద్రరావు గారు, జనార్దన్ రెడ్డి గారు, అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారు, సాదినేని శ్రీనివాసరావు గారు, మా అన్న మాజీ డిప్యూటీ మేయర్ చంద్రన్న గారు, అందరికీ పేరు పేరిన నమస్కారం. ఇప్పటిదాకా రామచంద్రన్న, ఏవేన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతుక అనే టాపిక్ లేవనెత్తింది. ప్రశ్నించేటువంటి గొంతుక కాంగ్రెస్ పార్టీదే కాదు. కాంగ్రెస్ పార్టీకి అధికారం లేదు, ఎందుకంటే అధికారం ఉండేది పార్టీ కాబట్టి. బీఆర్ఎస్ పార్టీ ఏమో ఇవాళ ప్రశ్నించే స్థాయి ఖతమైపోయింది. ప్రశ్నించగలిగే శక్తి, సత్తా బీజేపీ మాత్రమే ఉంటుంది. నెంబర్ 1. రెండవది, ఇంతకుముందు మా ఏవేన్ రెడ్డి గారును వారు చెప్తూ ఫ్రీ బీస్ అంటే ఉచితాలు అనే సబ్జెక్ట్ చెప్పిండు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వెల్ఫేర్ యాక్టివిటీకి విరుద్ధమైన పార్టీ కాదు. ఇంటింటికి 5,000 రూపాయలు ప్రతి నెల ఇస్తాను కూడా వ్యతిరేకం కాదు. కానీ నీ అబ్బాయి జాగీరు మాత్రం కాదని గుర్తుపెట్టుకోమంటున్నారు. ప్రభుత్వాలు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా వీళ్ళు కస్టోడియన్స్, వీళ్ళు కేవలం కాపలదారులు మాత్రమే తప్ప ఓనర్లు మాత్రం కాదు. సంపదకు ఓనర్లు, ఈ రాష్ట్ర ఖజానాకి ఓనర్లు ప్రజలు మాత్రమే తప్ప ముఖ్యమంత్రులు కాదు. మూడోది ఏంటంటే, హామీలు ఏవైనా ఇచ్చే అధికారం ఉంటుంది వీళ్ళకు, కానీ హామీలు అమలు చేయకపోతే బండకేసి కొడుతున్న విషయం మేము మర్చిపోవద్దు. అమలయ్యే హామీలే ఇవ్వాలి తప్ప అమలు కాని హామీలు ఇవ్వద్దు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, వరంగల్ డిక్లరేషన్, ఖమ్మం డిక్లరేషన్, నల్లగొండ డిక్లరేషన్, ఓ జిల్లాలో మహిళల గురించి, ఒక జిల్లాలో రైతుల గురించి, ఓ జిల్లాలో యువకుల గురించి డిక్లరేషన్ చేసి 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు. కానీ 6 నెలలు గడిచినప్పటికి కూడా ఒక్క హామీ అమలు కావట్లేదు. ఎక్సెప్ట్ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు కావట్లేదు. ఎన్నికల ముందు మేనిఫెస్టో రాసుకున్న, ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పార్టీ అధికారంకి వస్తే 24 అవర్స్లో సంతకం చేస్తానని రేవంత్ రెడ్డి 6 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఎలకల పడ్డాడు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, కేసీఆర్ గారు ఇలాంటి హామీనే 2018లో ఇచ్చింది. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా, నిరుద్యోగ యువకులకి నౌకరీ వచ్చేంత వరకు 3,600 రూపాయలు ఇస్తా, ఇలాంటి హామీలు ఇచ్చింది. కానీ 3,116 రూపాయలు అమలు కాలి. 1,00,000 రూపాయల రుణమాఫీ అమలు చేయడానికి చేత కాకపోతే, చతికల పడితే, రేపు ఓట్లకు పోతే ప్రజలు రానియరని హైదరాబాద్లో ఉన్నటువంటి రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చిన డబ్బు, హైదరాబాద్లో ఉన్నటువంటి భూములు అమ్ముకుంటే వచ్చిన డబ్బు తీసుకుపోయి బ్యాంకులో కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు తేలిలేదు. మరి నంబర్ 1 అని చెప్పే ముఖ్యమంత్రి సంపదకు కొదవలేని రాష్ట్రంలో 4.5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా 1,00,000 రూపాయల రుణమాఫీ తెలంగాణ రాష్ట్రం కాకపోతే 2,00,000 రూపాయల రుణమాఫీ చేయగలిగే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అనేది ఇక్కడ సమస్య. అందువల్ల ఇవాళ హామీలు ఇచ్చిండు, 6 నెలలు అవుతుంది, ఎక్కడ కుదరాలి. 2,500 రూపాయలు మహిళలకు ప్రతి నెల అకౌంట్లో వేస్తా అని చెప్పిండు. 2,000 రూపాయల పెన్షన్ ఏం కర్మ, 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు కాలేదు. కొత్త పెన్షన్ ఇస్తా అని చెప్పిండు, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. చివరికి రూపాయి ఖర్చు కానీ రేషన్ కార్డు కూడా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. అంటే ఎంత మోసం చేసిందో మనకు అర్థం కావాలి. కాబట్టి ఇక్కడ
పోటీ మూడు పార్టీలు అనుకున్నాం. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, అది కూడా ఇప్పుడు లేదు. రెండోది కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉంది. ఈ ఇచ్చిన హామీల అమలు కోసం రేపు చట్టసభలలో మాట్లాడగలిగే సత్తా, ఆ అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉండాలి. కాబట్టి ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే రేపు ఏవే రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉన్నారు, రెండవ అభ్యర్థిగా వారు ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు ఆ అవకాశం ఏమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నారు. రెండవది. మూడవది, ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశంలో సంకీర్ణ రాజకీయాలకు పాతరేసింది. సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు కూడా సంకీర్ణ రాజకీయాలకు పాతరేసి స్టబ్బన్గా స్టేబుల్గా నిర్ణయాలు తీసుకునేటువంటి సత్తా నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. అంతకుముందు మీకు తెలుసు, ఒకే 5 సంవత్సరాల కాలంలో ఎంతమంది ప్రధానమంత్రులు మారిండ్రు, ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్ని స్కాములు అయినాయి. ఓడు అటు కూస్తాడు, ఓటు ఇటు కూస్తాడు, ఓటు ఈ స్కామ్ చేస్తాడు, ఓటు ఆ స్కామ్ చేస్తాడు. సొంత మంత్రులే జైలుకు పోయిన చరిత్రను ఈ భారతదేశం చవిచూసింది. బంగారం కుదపెడితే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితిని ఈ దేశం చవిచూసింది. ఇవాళ సంకీర్ణ రాజకీయాలలో ఎన్నెన్ని రకాల స్కామ్లు జరగడం మీరు చూసిండ్రు. కోల్ స్కామ్ సంకీర్ణ రాజకీయాలప్పుడు జరిగింది. 2G స్కామ్ సంకీర్ణ రాజకీయాలప్పుడు జరిగింది. బోఫర్ స్కామ్ సంకీర్ణ రాజకీయాలప్పుడు జరిగింది. అంటే ఏ స్కామ్ జరిగినా కూడా సంకీర్ణ రాజకీయాలు ఈ దేశాన్ని పాలిస్తున్నప్పుడు దాని నాయకత్వం వహించినటువంటి పార్టీ మేజర్గా కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఇవాళ పాలించడంలో విఫలమై అనేక రకాల స్కామ్లు జరిగినాయి. ఇవాళ భారత జాతి పరిస్థితి లేకుండా. కానీ వాళ్ళ మోడీ గారు వచ్చిన తర్వాత సంకీర్ణ రాజకీయాలు అవసరం లేకపోయినప్పటికీ కూడా, మోడీ గారికే సంపూర్ణ అధికారాన్ని కట్టబెట్టినప్పటికి కూడా అన్ని పార్టీలను కలుపుకుంటూ ఇవాళ ఎక్కడ ఒక స్కామ్ లేకుండా, ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక స్కామ్ లేకుండా, సగటు భారత పౌరుడు తలదించుకోకుండా గల్లెగిరేసి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మా ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని చెప్పుకునేటువంటి స్థాయికి ఈ దేశం ఎదిగినమాట వాస్తవమా కాదా ఆలోచించామని చెప్పి నేను కోరుతున్నాను. దానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. ఆ ఉదంతాలు చెప్పుకుంటూ ఇవాళ ఓడిచేది కాదు. కాంగ్రెస్ పార్టీ 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయితే భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తాయి, ఏమైందని చెప్పిండ్రు, ఈ దేశం విచ్ఛిన్నమవుతుంది, ఈ దేశంలో మత కాలాలు రాజ్యం వెళ్తాయి, ఈ దేశం డివైడ్ కాబడుతుంది, ఈ దేశంలో రక్తపాతం అవుతుంది. 2014లో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మోడీ గారి మీద చేసినటువంటి ఆరోపణ. ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడైనా 10 ఏళ్ల కాలంలో మత కలహాలు జరిగినాయా, రక్తపాతం జరిగిందా, విచ్ఛిన్నమైందా, ఏమైనా స్కామ్ జరిగిందా? ఒక్క మాట చెప్పాలంటే మొట్టమొదటిసారిగా 75 సంవత్సరాల చరిత్రలో ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ గారి ఆయనలో జరిగిన పరిపాలన సగటు భారతీయుడు గర్వపడేదిగా ఉంది తప్ప కుంగిపోయేదిగా మాత్రం లేని విషయం మనకు తెలుస్తూ ఉంది. ఎక్కడ ఆనాడు దిల్షుఖ్నగర్లో సాయిబాబా మందిరికి పోతాం. ఎందుకు పోతాం? నా కుటుంబాన్ని చల్లగా చూడమని, నా సమాజం చల్లకూడని చెప్పి పోతాం. అభం శుభం తెలియని పూజకు పోయినటువంటి సాయిబాబా మందిర భక్తులు బాంబుల మూతలో తెగిపడ్డ కంఠాలను చూసింది, ఎగిరిపడ్డ మాంసం ముద్దలు చూసింది, చిందిన రక్తం చూసింది వాళ్ళ హయాంలో. లుంబిని పార్కులో ఏం జరిగిందో మీరు చూసిండ్రు. కోటిలో ఉన్నటువంటి గోకుల్ చాట్ దగ్గర పెళ్ళిన బాంబులను చూసిండ్రు. హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డాగా మారిపోయింది. హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉండేటువంటి వార్తలు వచ్చినప్పుడు గజగజ వరికిపోయింది. సామాన్యుడు బయటికి పోతే తిరిగి వస్తువు లేనటువంటి పరిస్థితి ఉండేది. షాపులలో మెటల్ డిటెక్టర్లు పెట్టుకున్న చరిత్ర చూసినాం. కానీ మోడీ గారి హయాంలో ఎక్కడా మెటల్ డిటెక్టర్లు లేవు, ఎక్కడా తెగిపడ్డ కంఠాలు లేవు, ఎక్కడ బాంబుల మూతలు లేవు. ప్రశాంతత నిలయం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మోడీ గారు ప్రసాదించిన వరం. అవునా కాదా మీరు ఒకసారి చెప్పండి, ఆలోచించండి. ఇంతకుముందు నేను నల్గొండ మాట్లాడుతున్నప్పుడు
వారు ఒక మాట చెప్తున్నారు, ఇంకోటి మర్చిపోయిన వాడిని ఏంది అని నేను, మీరు అన్ని బాగానే చెప్పిన కానీ ఒకటి చెప్తలేరని. ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మన జెండాతో పాటుగా ఇతర దేశాల జెండాలు కూడా ఎగిరేది. మన నినాదం కాదు, ఇతర తుపాకుల మూతలు లేవు, ప్రశాంతంగా నిలవైపోయింది. అంతేకాదు ఇవాళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్లో బల్చిస్తాన్, ఈ రెండు ప్రాంతాలలో అక్కడి ప్రజలు ఏం కోరుతున్నారు తెలుసా? మేము కూడా పాకిస్తాన్లో కాకుండా భారత్లో ఉంటే బాగుండు అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది ఇవాళ ఇది కళ్ళుండి చూడలేని కబోతులు వాళ్ళు. ఇది అందరికీ కనపడుతుంది కానీ ఒక కనపడని పార్టీ కాంగ్రెస్ పార్టీ, గుడ్డి ద్వేషంతో. ఇవాళ 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత కూడా ఇవాళ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటాడు. ఏమంటాడు? మోడీ గారు ప్రధానమంత్రి అయితే భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే పాడిందే పాడరా పాసుపల్ల దాసరి అన్నట్టుగా మళ్ళీ 2014లో మోడీ గారి మీద ఏ ఆరోపణ చేసిందో ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ గదే ఆరోపణ చేస్తుంది. అంటే వాళ్ళకు ఇంకో ఏజెండా లేదు, దిమ్మ తిరిగిపోయింది వాళ్ళకు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి ఏం కళ్ళనెతికెక్కిన పరిస్థితి ఉండేది, విరేవిగా పరిస్థితి ఉండేది. మేమే ఈ దేశాన్ని పాలించడం, స్వతంత్రం తెచ్చింది మేమే, 100 సంవత్సరాల చరిత్ర కలిగింది మేమే ఈ దేశాన్ని పాలించగలం, ఎవరికి ఆ సత్తాలే అని చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ యూపీలో, మధ్యప్రదేశ్లో, ఇవాళ అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో అడ్రస్ లేకుండా పోయింది. కాబట్టి అడ్రస్ లేకుండా పోయింది కాబట్టి ఇవాళ మళ్ళీ ఇదే మాట మాట్లాడతాను. అందువల్ల ఆనాడు మాట్లాడినా ఇవాళ మాట్లాడినా కాంగ్రెస్ పార్టీని ఇలా నమ్మే పరిస్థితిలో జనం లేరు, నమ్మే పరిస్థితి. ఆయన అంటాడు రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అదొక కళ. రాహుల్ గాంధీ దేశం మళ్ళీ ప్రధానమంత్రి అదొక కళ. ఎందుకంటే 543 సీట్లున్న ఈ దేశంలో ఇలా ప్రతిపక్ష హోదా కూడా 2014లో సాధించలేక, 2019లో కూడా ప్రతిపక్ష హోదా సాధించలేక చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ, చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ 280 సీట్లు అవసరం ఉంటే 250 సీట్లు కూడా పోటీ చేయడం సత్తాలేని కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తుంది, ఎట్లా దేశాన్ని పాలిస్తుందో ఒకసారి మేధావులు ఆలోచించమని చెప్పుకుంటున్నారు. క్వశ్చనే ఎరైజ్ కాదు. ఇవాళ దేశ ప్రజానికం ఇస్తున్న నినాదం ఏంది? ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ విచ్ ఇస్ గివెన్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఇది పార్టీ ఇచ్చిన నినాదం కాదు. అప్కి బార్ 400 పార్, ఇది మేమిచ్చే నినాదం కాదు, ప్రజలు ఇస్తున్న నినాదం అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రతిపక్ష హోదా సంతరించుకుంటే అదే 10,000గా బతికినండి ఆ పార్టీ ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని గెలుస్తుందట, ఇవాళ అధికారంకి వస్తాట, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఉండేది అదొక కళ మాత్రమే. అందుకనే తెలంగాణలోని మేధావులంతా కూడా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మోడీ గారు సాధించిన విజయాల్లో మీరు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. ఇవాళ మిర్యాల కూడా వచ్చినాం, 20 నిమిషాల మిర్యాల కూడా వచ్చినాం మేము. కారణం ఏంటి? నేషనల్ హైవేస్ 1947 1947 to 2014 నేషనల్ హైవేస్ లెంత్ ఎంతనో 2014 నుంచి 2024 వరకు గంత కంటే ఎక్కువ నేషనల్ హైవేస్ నిర్మాణం చేసిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ 2014 కంటే ముందు రోజుకు 11 కిలోమీటర్లు యావరేజ్ చొప్పున రోడ్ల నిర్మాణం, నేషనల్ హైవే నిర్మాణం జరిగితే మోడీ గారి హయాంలో 37 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ పర్ డే నిర్మాణం అవుతుందంటే అసలు ఆ ప్రభుత్వానికి మనకు పోలిక ఉందా? నక్కకు నాగలు కనకతో తేడా ఉంది. ఇవాళ మొన్న మోడీ గారు కరోనా వచ్చినప్పుడు ఇరాన్ ప్రధానమంత్రి దుఃఖపడ్డాడు, ఏడ్చిండు, లండన్ బ్రిటన్ ప్రధానమంత్రి ఏడ్చిండు. కానీ మన ప్రధానమంత్రి మాత్రం కళ్ళల్లో నీళ్ళు వచ్చినా లోపల దిగమింకున్నాడు తప్ప ఎక్కడ కూడా ఇవాళ బయటికి కనపడలేదు. వెంటనే ఈ వేదన నుంచి దూరం కావాలని చెప్పి వ్యాక్సిన్ తయారు చేయించి 2 డోసులు బూస్టర్ డోసు ఇచ్చి మన మాత్రమే కాపాడలేదు, ప్రపంచ పేద దేశాలకు వ్యాక్సిన్ సప్లై చేసే దేశం మన దేశం. అప్పుడు
చైనా కాబట్టి తట్టుకున్నది, అమెరికా కాబట్టి చేయగలిగింది, భారత్ అయితే శవాల గుట్టలైతే అని చెప్పినట్టు దేశంలో ఎక్కడ శవాల గుట్టలు రాలేదు. పేదవాళ్లకు ఇలా బియ్యం ఇచ్చి ఆదుకున్నటువంటి నాయకుడు ఇలా మోడీ గారు. అప్పుడు ఆయన ఒక ఆలోచన చేశాడు, అరే ఈ దేశం నిజంగానే ఏదైనా ఆరోగ్యపరమైన సమస్య వస్తే ఎటు తట్టుకోవాలని చెప్పి ఆలోచన చేసి, నాకు తెలిసి 1947 to 2014 ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో ఈ 10 ఏళ్లలో అన్ని మెడికల్ కాలేజీల కొత్త వచ్చినాయి, గుర్తుపెట్టుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మా డాక్టర్కి ఎక్కువ తెలుస్తుంది. అది చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. జవహర్లాల్ నెహ్రూ గారు ఢిల్లీలో ఒకటి పెట్టిండు, వాజ్పేయి గారు రెండవ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ ఇచ్చిండు. మూడవ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు వచ్చింది? మన్మోహన్ సింగ్ గారి పేరు వచ్చింది. అంటే 47 to 2014 ఈ దేశంలో 130 కోట్ల జనాభాకి ఆనాడు ఉన్నటువంటి ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ 3 అయితే మోడీ గారు వచ్చిన తర్వాత 16 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇచ్చిండు. అసలు పోలిక ఉందా? అందువల్ల ఇవాళ బ్రహ్మాండమైనటువంటి అది ఉంది కాబట్టి అన్నిటికంటే మిక్కిలి ఇవాళ దేశం ప్రపంచంలోనే మన దేశానికి ఒక గొప్ప గౌరవం గుర్తింపు వచ్చింది. అమెరికా ఎట్లుండేది? ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ ఎవరంటే ఒకప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ వైపు చూపించేది, లేదా బ్రిటన్ ప్రెసిడెంట్ వైపు చూపించేది. ఇవాళ స్ట్రాంగ్ లీడర్ ఆన్ ద గ్లోబ్ మోడీ గారు. ఇది ఉత్తగా రాలేదు. ఇవాళ ఇక్కడ ప్రపంచంలో G20 సమావేశాల నడిపిన తీరును చూసి ప్రపంచమే అబ్బురపడ్డది. అంతేకాదు కదా, ఒకప్పుడు అమెరికా రష్యా అని చెప్పి అనుకునేది, కానీ వాళ్ళ ప్రపంచంలో ఏదైనా సమస్య వస్తే పరిష్కరించగలిగే సత్తా భారత్కుందని చెప్పి నిర్ధారణ. ఒకప్పటి నాటో అమెరికా, వార్సా రష్యా, ఇలా ఆ కూటముల కంటే కూడా ఇవాళ భారత్ వ్యక్తిగతంగా, భారత్ ఒక దేశంగా ఇవాళ సమస్య పరిస్థితి. మొన్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం అయితే ఆ దేశాలు ఉత్తరాలు రాసినాయి ఏమని? మోడీ గారు మీరు మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి విజిట్ మా దేశాన్ని పెట్టుకోండి, మా యుద్ధ సమస్య పరిష్కరించండి, మేము ప్రశాంతత కోరుకుంటున్నాం, అది తీర్చగలిగేటువంటి శక్తి నీకే ఉందని చెప్పి మోడీ గారిని కోరిన దేశం రష్యా కోరింది. ఇవాళ ఆ స్థాయిలో ఉంటే ప్రపంచంలో గౌరవం పెరుగుతూ ఉంటే, ఇవాళ వీసా ఇవ్వని అమెరికా, అబ్దుల్ కలాంను అవమానపరిచిన అమెరికా, మన మోడీ గారు వాళ్ళ దేశానికి పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు మోడీ గారు మాట్లాడుతున్నాడు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు అంటే అక్కడ సెనేటర్లు అంటారు, వాళ్ళ సెనేటర్లు లేచి జై మోడీ నినాదాలు ఇచ్చిన పరిస్థితి వచ్చింది అమెరికాలో. అంటే ఇవాళ భారతదేశ కీర్తి ఎక్కడుందో మనకు అర్థం కాదు. ఒక దేశానికి మోడీ గారు పోతే ఆ దేశం పేరు ఉంది, అది సాయంత్రం 5:30 తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళు రిసీవ్ చేసుకోరు. ఇక వాళ్ళ దేశం ఒక సాంప్రదాయం, నో ప్రోటోకాల్. కానీ మోడీ గారు ఆ దేశానికి పోతున్నప్పుడు 5:30 తర్వాత పోతుంటే వాళ్ళు వాళ్ళ ప్రోటోకాల్స్, వాళ్ళ పద్ధతులన్నీ కూడా పక్కకు పెట్టి ఎయిర్పోర్టుకు వాళ్ళ మొత్తం మంత్రులంతా వచ్చి స్వాగతం పలికి ఆయనకు కాళ్ళకు నమస్కారం పెట్టి ఒకటే మాట అన్నాడు, మమ్మల్ని కాపాడిన నాయకుడివి నీవే మోడీ గారు అని చెప్పి కాళ్ళు మొక్కి. ఎప్పుడైనా ఉండేనా అట్లా? భారతదేశం అంటే పేద దేశం, థర్డ్ వరల్డ్ కంట్రీ అనేటువంటి స్థాయి నుంచి ప్రపంచ బ్యాంకుల వద్ద మోకరిల్లితే తప్ప, ఏషియన్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకుంటే తప్ప డెవలప్మెంట్ లేనటువంటి ఈ దేశంలో నో ప్రపంచ బ్యాంక్ టుడే, నో ఏషియన్ బ్యాంక్ టుడే. ఇవాళ డబుల్ విదేశీ మారక నిల్వలతో ఇవాళ గొప్పగా ఎదుగుతున్న దేశం భారతదేశం. 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థకు ఇలా ఎదిగింది. మోడీ గారు అంటున్నాడు, మూడోసారి నేను కనుక అధికారంగా వస్తే 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దా అని చెప్తున్నాడు వ్యక్తి మోడీ గారి వాళ్ళు. దానికోసం తప్ప మోడీ గారికే పక్కలేదు. మోడీ గారికి వారసత్వం కొడుకు లేడు, మోడీ గారికి వారసత్వం కూతురు లేదు, మోడీ గారికి వారసత్వంగా 140 కోట్ల ప్రజలు మాత్రమే ఉన్నారు. కాబట్టి ఇవాళ వారు అంటున్నారు ప్రతి ఒక్క కుటుంబం, నేను కూడా మోడీ గారి పరివారం అనేటువంటి పరిస్థితి ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, రేపు మోడీ గారికి అవసరం కంటే కూడా
దేశానికే మోడీ గారు అవసరమైనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ మొన్న నల్లగొండలో మా వాళ్ళు చెప్తున్నారు, ఎన్నడూ ఏ ఊర్లో ఓట్లు పడని నల్లగొండలో గొప్పగా ఓట్లు పడ్డాయి, ఓట్లు పడింది మోడీ గారే మన ప్రధానమంత్రి కావాలని. అందువల్ల అది పార్లమెంట్దైనా అసెంబ్లీదైనా రేపు కౌన్సిల్ అయినా కూడా రేపు మళ్ళీ సర్పంచ్ అయినా ఎక్కడైనా కూడా నిజాయితీగా ధర్మంగా ఈ దేశాన్ని నడపగలిగే రేపు ఈ రాష్ట్రం నడపగలిగేటువంటి శక్తి బీజేపీ మాత్రమే ఉంది. కాబట్టి పార్టీ గుర్తులు లేకపోవచ్చు కానీ తప్పకుండా ఇవాళ రేవంత్ రెడ్డి 42 సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా కోసం పాటుపడుతున్న వ్యక్తి కాబట్టి ఇలా మేధావులుగా నల్లగొండ జిల్లా ఖమ్మం వరంగల్లో ఉన్నటువంటి మేధావులారా ఉద్యోగులారా ఇలా రిటైర్డ్ ఉద్యోగులారా మీరందరూ కూడా ఆలోచనపరమైన డిబేట్ చేయండి, ఆచరణ చూసే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతున్నాం. నేను